పార్టీ కేసుకున్నారు, కష్టపడ్డారు. తెలంగాణ వచ్చింది 13 సంవత్సరాలు మళ్ళీ వాళ్ళు ఇంతకుముందు లానే మా ఫీజు బకాయిలు చెల్లించలేదని రోడ్డు మీద నిజంగా ఎందుకంటే వాళ్ళు మినిమం అవసరాలు విద్యార్థికి ఫీజు వాళ్ళు ఉన్నత విద్యకి వెళ్ళే అవకాశం లేదు, అవకాశం వెళ్ళే ఛాన్స్ లేదు, వాళ్ళ భవిష్యత్తు అక్కడే ఆగిపోతుంది. అలాంటి తెలుసు కూడా ఈ ప్రభుత్వాలు స్పందించలేదు. ఎవరైనా ప్రశ్నిస్తే కృష్ణ గారు లాంటి వారు ప్రశ్నిస్తే అక్కడి నుంచి సెలెక్ట్ అయ్యారు, అక్కడ వాళ్ళు ఇస్తున్నారా వీళ్ళు ఇస్తున్నారా అని ముఖ్యమంత్రి గారు అంటే డైవర్షన్ చేసి మాట్లాడారు. మీకు ఏదైతే మనస్సాక్షి ఉంటే అసలు ఈ సమస్య రాకుండా చూసుకోవాలి. విద్యార్థులు నిరుద్యోగులు గత కొద్ది కాలంగా ఇబ్బంది పడుతున్నారు తెలిసి కూడా నేనంటే డబ్బులు పోసుకుంటారా పండుకుంటారా ఇలాంటి దొంగలాలు చూస్తున్నారు, ఢిల్లీకి వెళ్తే తప్పు పుట్టట్లేదని. ఇందుకు కాదు కదండి మిమ్మల్ని మేము ముఖ్యమంత్రి పేరు ఎక్కించింది. వాళ్ళు తప్పు చేశారు వీళ్ళు అరే వాళ్ళు తప్పు చేశారనే కదా మిమ్మల్ని తీసుకొచ్చి మీ గవర్నమెంట్కి మేము ప్రభుత్వానికి సపోర్ట్ చేసి అందరూ ఓట్లేసాం. ఇప్పుడు కూడా మీరు దాదాపు 3 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా లాస్ట్ 1 ఇయర్ ఎలక్షన్స్ అని గౌరవుతుంది. ఈ మధ్యలో జేసీఎన్స్ అని ఉంటుంది, దాంతోపాటు ఎంపీటీసీ చేపిస్తారు. మీరు ప్రజలకు చేశారు, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చారు. మాట్లాడితే ఇలా చెప్పడం ఏది నిజంగా మనస్సుతో ఒక ఉన్నత స్థాయి ఇచ్చినప్పుడు ప్రజలకు రుణపడి ఎంతైనా సేవ చేసే అవకాశం కల్పించినప్పుడు అవన్నీ పక్కన పెట్టేసి ఇలా మాట్లాడడం అనేది పద్ధతి కాదు. ఏమైనా మాట్లాడితే ప్రదేశాలు తెచ్చుకోవడం కంపారిజన్